యేసు జనులలో ఒకసారి బోధించుచున్నప్పుడు ఇలా చెప్పెను, మీలో చాలామంది ఇతరులకు ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, మరణము సంభవించినప్పుడు అందుకు కారణం వారు పాపం చేశారు కాబట్టి అలా జరిగిందని వారు చెడ్డవారిని అనుకుంటూ ఉంటారు. మేము చాలా మంచివారము కాబట్టి అందుకే మాకు అలా జరగదని అనుకుంటూ ఉంటారు. మీరు వారికంటే చెడ్డవారిని యేసు జనులతో చెప్పెను. తరువాత ఒక ఉపమానమును జనులకు ఇలా చెప్పెను, ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ యజమానుడు ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటించెను. అది పెరిగి పెద్దదైనప్పుడు ఫలాలు ఫలించలేదు. అతడు 3 సంవత్సరముల నుంచి ఫలాలు కోసం వెతికెను, ఏమీ దొరకలేదు. అప్పుడు యజమానుడు తోటమాలిని పిలిచి, ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టును కనిపెట్టుచున్నాను. ఈ చెట్టు ఒక ఫలము కూడా ఫలించటలేదు. దీనిని నరికివేయుము అని చెప్పెను. ఎందుకంటే ఈ చెట్టు వలన భూమి, ఎరువులు, నీరు వ్యర్థమైపోవుచున్నది అని తోటమాలితో చెప్పెను. అప్పుడు తోటమాలి, అయ్యా, ఈ చెట్టును మరో 1 సంవత్సరము ఈ తోటలో ఉండనిమ్ము. నేను ఆ చెట్టు చుట్టూ త్రోవ్వి, ఎరువు వేసి, నీరు పెట్టెదను. ఆ 1 సంవత్సరము లోపల ఫలించకపోయిన ఎడల ఆ చెట్టును నరికించి వేయమని యజమానినితో తోటమాలి చెప్పెను. ఇక్కడ యజమాని తండ్రి అయిన దేవుడు, తోటమాలి కుమారుడైన యేసు ప్రభువు. అంజూరపు చెట్టు యేసును దేవునిగా విశ్వసించని యూదులు. ఇక్కడ యూదులను యేసు ఉద్దేశించి మాట్లాడుతూ, మీరందరూ కూడా యేసు ప్రభువును దేవుడని విశ్వసించి పశ్చాత్తాపపడి మారుమనసు పొందకపోతే మీరందరూ కూడా అంజూరపు చెట్టు వలె నశించిపోతారని, నరకాగ్నిలో వేయబడి అగ్నిలో కాల్చబడతారని యేసు జనులకు చెబుతున్నాడు. చెవులు కలవాడు ఇది విని గ్రహించునుగాక.